దావీదు గారు ఏం చేసేవారు? ఏమండి, రాజు కాదండి, చక్రవర్తి, రాజులకు రాజు అనమాట. భూమి మీద ఏమండి రాజులందరూ పనిచ్చేవారు ఆయనకి. దేవుని స్తోత్రం చెప్పేది. కాబట్టి అటువంటి చక్రవర్తి 7 సార్లు రోజుకి ప్రార్థన చేస్తే ప్రార్థన అంత అవశ్యమా? ఏమండి, ప్రతి విషయంలో కూడా మరి దేవుని సహాయం ఉంటే చాలా అందంగా, ఈజీగా, ప్రతి అడుగు కూడా తడబడకుండా, ఏమండి అవునా కదా? ఎంత బాధలో కష్టాలు తనకి, ఏమండి కన్న కొడుకులే, లేకపోతే ఏమండి ప్రక్కనున్నటువంటి వాళ్ళే. మీరు బైబిల్ చదువుతూ ఉన్నారనుకోండి, ఎక్కడ చూసిన కష్టాలే ఉంటాయి. కీర్తనల గ్రంథం, మీరు బాధలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం ఇలా తెరిచి ఇలా చదివేయండి. దేవుడు అందుకే మధ్యలో కీర్తనలు పెట్టాడేమో అనుకుంటా. ఏమండి, ఎందుకని అందరూ ఇలా తీసి అలా చదివేసి దేవుడు నాతో మాట్లాడాడు అంటారు కదా, అవునా కదా? దేవుడు సూటిగా మాట్లాడేవాడు.